భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం ఆగిపోయింది. భారత్ పాక్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని, దీనికోసం అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని భారత్ పాకిస్తాన్ దేశాలు వేరువేరు ప్రకటనలో ధృవీకరించాయి. రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఐపీఎల్ 2025 మళ్లీ ప్రారంభం కావచ్చు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ ఐపీఎల్ను వారం పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు భారత్ పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ తర్వాత ఐపీఎల్ మళ్లీ ప్రారంభించబడుతుందని తెలుస్తోంది. భారత్ పాక్ యుద్ధంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిందని, నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అది అమల్లోకి వచ్చిందని వెల్లడించారు. నిన్న మధ్యాహ్నం 3:35 పాక్ డీజీఎంఓ ఫోన్ చేసి ఇండియా ఆర్మీతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య అన్ని రకాల మిలిటరీ ఆపరేషన్లను నిలిపివేస్తున్నట్లు, ఈ నెల 12న పాకిస్తాన్తో చర్చలు జరుగుతాయని వెల్లడించారు. మే 8న గురువారం నాడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ను భారత్ క్రికెట్ నియంత్రణ బోర్డు రద్దు చేసింది. దీనికి కారణం భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలే కారణం. ఐపీఎల్ 2025కు సంబంధించి మరుసటి రోజు మే 9 శుక్రవారం నాడు బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఐపీఎల్ను ఒక వారం పాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. కానీ ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి కారణంగా ఐపీఎల్ త్వరలో తిరిగి ప్రారంభమవుతుందని ప్రకటించారు. మరి చూడాలి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.